హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఈ సమ్మర్కి ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, స్నాక్స్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. గంటలు గంటలు స్టవ్ దగ్గర లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ ఇంకా టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1/4 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. మీ దగ్గర వేయించిన పల్లీలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయనుకోండి, ఇది చేసుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది. పల్లీలు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసేసి, నూనె కాగిన తర్వాత చిన్నవైతే 2 పచ్చిమిర్చి వేసుకోండి, పెద్దదైతే 1 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే 3 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం తెల్ల తెల్లగా అవుతుంది కదా, అలా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం 1/2 టీ స్పూన్లో సగం జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వేయించుకోవాలి. మీరు అస్సలు నూనె లేకుండా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే పల్లీలు వేగిన తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర వేసి వేయించేసుకోవచ్చు. కొత్తిమీర చూడండి ఈ విధంగా మెత్తబడేంత వరకు వేయించేసుకొని పల్లీలు తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 1 కప్పు నిండుగా ఫూల్ మకానా, తామర గింజల పేలాలు అంటారు కదా, 1 కప్పు నిండుగా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఫూల్ మకానా హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ సమ్మర్లో అయితే ఇంకా మంచిది. ఒంటికి చలువ చేస్తుంది, బాడీలో వేడి తగ్గిస్తుంది, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. మాడిపోకుండా కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. మీరు ఒకటి తుంపి చూపిస్తే మీకు అర్థమవుతుంది వేగిందో లేదో. ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పల్లీలు కూడా చల్లారుంటాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఫూల్ మకానా కాదు, పల్లీలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి మాత్రమే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నీళ్లు పోయకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం చూడండి విధంగా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. పల్లీలను అయితే కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బాగా చిలికిన 1 కప్పు చల్లటి పెరుగు వేసుకోవాలి. మీరు తీసుకున్న పెరుగు బాగా చిక్కగా ఉందనుకోండి, కొంచెం నీళ్లు పోసి బాగా బీట్ చేసి వేసుకోండి. నేను ఆవు పాలు పెరుగు తీసుకున్నాను కాబట్టి నీళ్ళు ఏమీ పోయలేదు. బాగా కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గితే వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మకానా ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. మీకు ఈ ఫూల్ మకానా క్రిస్పీగా తినడం ఇష్టమైతే మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మాత్రమే ఈ ఫూల్ మకానా వేసి కలుపుకోండి. లేదు సాఫ్ట్గా కావాలనుకుంటే బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే సాఫ్ట్గా అవుతాయి. మీరు అలా అయినా తినొచ్చు, లేదా వెంటనే కలిపేసుకుని క్రిస్పీగా అయినా తినేయచ్చు. అంతేనండి, ఈ సమ్మర్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు బ్రేక్ఫాస్ట్గానే తినొచ్చు, లేదంటే స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో టీ కాఫీలకు బదులుగా 1 బౌల్ ఇలా చేసుకుని తిన్నారంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా ఇందులో మీరు కావాలంటే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో, అలాగే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. సర్వ్ చేసే ముందు పైనుంచి కొంచెం కారం, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. చూస్తుంటేనే వెంటనే చేసుకొని తినే అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్కి చాలా మంచిది హెల్త్కి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దహీ మకానా చట్నీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.